Hi friends, welcome back to our channel Ideal Girls. ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ వీడియోలో ఎన్వైరన్మెంటల్ క్యాలెండర్కి సంబంధించి ఒక 10 డేస్ అండ్ మంత్ ఆ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేసాము. అండ్ ప్రజెంట్ రిమైనింగ్ 10 డేస్ ఆ కాన్సెప్ట్స్ ఏంటి, ఆ డేస్ని ఎందుకు సెలబ్రేట్ చేస్తారో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు మీలో ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అప్డేట్స్ కోసం బెల్ని క్లిక్ చేయండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినవి ఒక్కసారి రివైండ్ చేద్దాము. February 2nd వరల్డ్ వెట్లాండ్ డే, February 28th నేషనల్ సైన్స్ డే, March 21st వరల్డ్ ఫారెస్ట్ డే, March 22nd వరల్డ్ వాటర్ డే, March 23rd World Meteorological Day, April 7th World Health Day, April 18th World Heritage Day, April 22nd Earth Day, May 31st Anti-Tobacco Day, and June 5th World Environmental Day. వీటి వరకు మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం. నెక్స్ట్ జూన్ 5th వరల్డ్ ఓషన్ డే. మన ఓషన్లో పొల్యూషన్ పర్సంటేజ్ అనేది పెరిగిపోతుందండి. మనం ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ కూడా ఓషన్ అడుగు భాగంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ అలాగే ప్లాంట్ మనకి 90% ఆఫ్ లైఫ్ అనేది ఓషన్లోనే ఉంటుంది. సో అదంతా కూడా డిస్టర్బ్ అవుతుందనే ఉద్దేశంతో మనకి వరల్డ్ ఓషన్ డేని సెలబ్రేట్ చేస్తారు. దీన్ని ఎర్త్ సమిట్ బేస్ చేసుకొని దాని తర్వాత దీన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ద కాన్సెప్ట్ ఆఫ్ ఎ వరల్డ్ ఓషన్స్ డే వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ ఇన్ 1992 at Earth Summit in Rio de Janeiro as a way to celebrate our world's shared ocean and our personal connection to this, as well as to raise awareness about the crucial role the oceans plays in our lives and the important ways people can help protect it. సో మనకి ఇక్కడ 1992 ఎర్త్ సమిట్ అన్నారండి. దీన్ని రియో సమిట్ అని కూడా అంటారు. ఫస్ట్ ఎన్వైరన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ వాజ్ డిస్కస్డ్ ఇన్ 1972 at స్టాక్హోమ్ కాన్ఫరెన్స్. దాన్ని మనం వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డేగా సెలబ్రేట్ చేస్తాము. నెక్స్ట్ 1992 యునైటెడ్ నేషన్స్ అన్నీ కూడా ఇంకొక కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాయండి. దాన్ని ఎర్త్ సమిట్ ఆర్ రియో సమిట్ అంటారు. రియో మీన్స్ అస్ అ ప్లేస్ అనేది రియో డి జనీరో కాబట్టి దాన్ని రియో సమిట్ అంటారు. ఇట్స్ ఇన్ ద 1992. నెక్స్ట్ జూలై 11th వరల్డ్ పాపులేషన్ డే. ఓన్లీ జూలై 11th వరకు ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఈ డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా మీకు ఇస్తాను. జూలై 11th మనం వరల్డ్ పాపులేషన్ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తాము. పాపులేషన్ పెరుగుతూ ఉంటే మన ఎర్త్ మీద ఉన్నటువంటి రిసోర్సెస్ కన్సంప్షన్ అనేది పెరిగిపోతుంది. మన పాపులేషన్ని కంట్రోల్లో ఉంచాలి అనే కాన్సెప్ట్తో పబ్లిక్ అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని వచ్చింది జూలై 11th వరల్డ్ పాపులేషన్ డే. నెక్స్ట్ సెప్టెంబర్ 16th వరల్డ్ ఓజోన్ డే. సో మనకి ఓజోన్ లేయర్ డిప్లీషన్ అవుతుందని అందరికీ తెలిసింది. సో ఇట్స్ ఇన్ ద స్ట్రాటోస్పియర్లో మనకి ఓజోన్ లేయర్ ఉంటుంది. దేర్ ఇట్ వాజ్ అ వెరీ ప్రొటెక్టెడ్ లేయర్, బట్ ద ఓజోన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ట్రోపోస్పియర్ విచ్ క్రియేటింగ్ మోర్ టెంపరేచర్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ విచ్ లీడ్స్ టు గ్లోబల్ వార్మింగ్ ఆల్సో. మనకి ఓజోన్ అనేది స్ట్రాటోస్పియర్లో కనుక ఉంటే అది మనకి ప్రొటెక్టెడ్ లేయర్ అండి. బట్ సేమ్ ఓజోన్ మాలిక్యూల్స్ అనేవి మనకి ట్రోపోస్పియర్లో ఉన్నట్లయితే దాని వలన మనకి గ్లోబల్ వార్మింగ్ కూడా ఉంటుంది. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం ఓజోన్ డిప్లీషన్ గురించి. Ozone Day is observed on 16th September annually. On this day in 1987, the Montreal Protocol was signed. Since 1994, World Ozone Day is celebrated, which was established by the United Nations General Assembly. This day reminds people about the depletion of ozone layer and to find a solution to prevent it. మనకి మాంట్రియల్ ప్రోటోకాల్ సైన్ చేసిన తర్వాత అంటే ఓజోన్ లేయర్ డిప్లీషన్ గ్యాసెస్ని మనం
కంట్రోల్ చేయాలి. బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్కి మనకి ఏమీ ప్రాబ్లం లేదండి, బట్ ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్ ఓన్లీ వీఆర్ హ్యావింగ్ ద మోర్ ఓజోన్ లేయర్ డిప్లీషన్ గ్యాసెస్. సో వాటిని మనం ఎలా కంట్రోల్ చేయాలి, మనం కంట్రోల్ చేయాలి అని ఒక సైన్ అగ్రిమెంట్ అనేది జరిగింది. దాన్ని మాంట్రియల్ ప్రోటోకాల్ అంటారు. అలాగే CO2 గ్యాసెస్ని కంట్రోల్ చేయడానికి ఒకటి సైన్ చేశారండి. అది క్యోటో ప్రోటోకాల్. ఒక అగ్రిమెంట్ ఉంది, CO2 లెవెల్స్ని మనం కంట్రోల్ చేయాలి అని. ఆ అగ్రిమెంట్ని క్యోటో ప్రోటోకాల్ అంటారు. అంటే క్యోటో అనే ఏరియాలో జరిగింది కాబట్టి క్యోటో ప్రోటోకాల్ అంటారు. అది కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ని డిక్రీజ్ చేయాలి అని. మాంట్రియల్ ప్రోటోకాల్ మీన్స్ ఓజోన్ లేయర్ డిప్లీషన్ గ్యాసెస్ని కంట్రోల్ చేయాలి అని. క్యోటో ప్రోటోకాల్ అండ్ మాంట్రియల్ ప్రోటోకాల్. నెక్స్ట్, September 28th, Green Consumers Day. So green consumer means whatever we are using and those things should be in eco-friendly. సో మనం యూస్ చేసేవన్నీ కూడా అవి డీకంపోజ్ అయ్యే విధంగా ఉండాలి. సో ప్లాస్టిక్ని మనం అవాయిడ్ చేయాలి. రీయూస్, రీసైకిల్ అండ్ రెడ్యూస్. సో ఈ కాన్సెప్ట్ని మనం ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ ఖచ్చితంగా రెడ్యూస్, వాడకాన్ని తగ్గించాలి. ఆ ఉన్నదాన్ని మళ్ళీ రీయూస్ చేసేలాగా ఉండాలి అండ్ రీసైకిల్ చేసే ప్రోడక్ట్స్ అయి ఉండాలి. ద గ్రీన్ కన్స్యూమర్ డే is celebrated globally on 28th September every year, focuses preliminary on awareness raising and importance of recycling, reusing and reducing waste material. సో మన ఎన్వైరన్మెంట్ మనం ప్రొటెక్ట్ చేయాలి అంటే మనం యూస్ చేసే ఐటమ్స్ కూడా ఈకో ఫ్రెండ్లీ ఐటమ్స్ అయి ఉండాలి. నెక్స్ట్, ఫస్ట్ మండే ఆఫ్ అక్టోబర్ వరల్డ్ హ్యాబిటేట్ డే. సో వాటికి హ్యాబిటేట్ డే మీన్స్ యానిమల్స్కి సంబంధించి వాటి ఆవాసాలను, Animal Habitat Day. The World Habitat Day is marked on the first Monday of October each year and is recognized by United Nations to reflect on the state of towns, cities and on the base right of all to adequate shelter. The day is also indeed to remind the world that everyone has the power and the responsibility to shape the future of towns and cities. World Habitat Day was first celebrated in 1986. So, shelter is my right. మనం ఎలా అయితే హ్యూమన్ బీయింగ్స్ షెల్టర్ ఈజ్ మై రైట్ అనుకుంటున్నాము, అలానే యానిమల్స్ కూడా షెల్టర్ అనేది వాటికి ఉన్నటువంటి రైట్. బట్ మన షెల్టర్ కోసం డిఫారెస్టేషన్ చేసి వాటి హ్యాబిటేట్లో మనం హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో హ్యాబిటేట్ డే వల్ల మనం ఎలా అయితే షెల్టర్స్ని పొందుతున్నామో అలానే యానిమల్ హ్యాబిటేట్స్ని కూడా డిస్టర్బ్ లేకుండా, వాటికి కూడా డిస్టర్బెన్స్ లేకుండా చూడాలి. నెక్స్ట్, అక్టోబర్ 1st to 7th వరల్డ్ వైల్డ్ లైఫ్ వీక్. వైల్డ్ లైఫ్ అంటే మనకి టోటల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రెండు వస్తాయండి. Wildlife Week is annually celebrated across India between the 2nd to 8th October with an aim to protect and preserve the flora and fauna. Flora ante plant species, fauna ante animals of India. The first Wildlife Week was observed in 1957. Next, October 4th, World Animal Welfare Day. In 1929, World Animal Day was celebrated for the first time in October 4th. The day it was originally intended to be in 1925. Okay, so మనకి ఫస్ట్ యానిమల్ డే అనేది 1929లో సెలబ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, అక్టోబర్ 13th ఇంటర్నేషనల్ డే ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్. సో న్యాచురల్ డిజాస్టర్ రిడక్షన్ అనేది మనకి పేపర్ 1లో ఏ కోర్స్ చదివిన వాళ్ళకైనా, ఎలాంటి ఎగ్జామ్ రాసే వాళ్ళకైనా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఒక పార్ట్ ఉంటుందండి. ఆ పార్ట్కి సంబంధించి ఈ బిట్ అనేది మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. The International Day for Disaster Risk Reduction was started in 1989 after a call by the United Nations General Assembly for a day to promote a global culture of risk awareness and disaster reduction. In 2009,
The United Nations General Assembly officially designed 13th October as the day to celebrate the day. So International Day for Disaster Reduction, it was celebrated on October 13th. నెక్స్ట్ డిసెంబర్ 2nd and 3rd భోపాల్ గ్యాస్ ట్రాజడీ. మన కంట్రీలో జరిగిన అత్యంత దారుణమైన ఈవెంట్ ఏంటి అంటే ఇప్పటి వరకు భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఇట్స్ అ వర్స్ట్ ఈవెంట్ ఇన్ అవర్ కంట్రీ. మనం చాలామందిని కోల్పోయాం. ఇప్పటికీ చాలామంది జెనెటికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు ఆ ఏరియా వాళ్ళు. సో అది మనం మర్చిపోలేని డే కాబట్టి December 2nd and 3rd మీన్స్ December 2nd నైట్ టైం అండి, ఎర్లీ మార్నింగ్ ఆఫ్ 3rd. అందుకని 2 డేట్స్ అనేది మెన్షన్ చేశారు. భోపాల్ గ్యాస్ ట్రాజడీ, ఇట్స్ ఇన్ 1984. ఇది మనకి భోపాల్ అనే ఏరియాలో జరిగింది కాబట్టి దీన్ని భోపాల్ గ్యాస్ డిజాస్టర్ ఇస్ మీన్స్ ఇట్స్ అ సడన్ ఈవెంట్. సో భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఆర్ భోపాల్ డిజాస్టర్ డ్యూ టు లీకేజ్ ఆఫ్ డెడ్లీ మిథైల్ ఐసోసైనేట్, MIC, మిక్ గ్యాస్ అంటారండి. చాలా మనకి బిట్స్లో యూస్ అవుతుంది. భోపాల్ గ్యాస్ ట్రాజడీ డ్యూ టు డాష్ మిక్ ఆర్ మిథైల్ ఐసోసైనేట్ ఆర్ మిక్ క్రియేటెడ్ డాష్. సో భోపాల్ గ్యాస్ ట్రాజడీ. సో ఇట్స్ అ వెరీ టాక్సిక్ గ్యాస్ అండి. దీని గురించి కూడా మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓన్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మనకి ఇది భోపాల్ గ్యాస్ ట్రాజడీ వస్తుందండి. సో పర్టికులర్గా అసలు ఎలా గ్యాస్ లీక్ అయింది, ఎంతమంది పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు, వీటన్నిటి గురించి నెక్స్ట్ మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, March 20th వరల్డ్ స్పారో డే. అందరికీ మనకు తెలిసిందేనండి, స్పారోస్ నౌ ఇట్ ఈస్ ఇన్ ఎండేంజర్డ్ పొజిషన్. సో ఎండేంజర్డ్ మీన్స్ వాటి పాపులేషన్ అనేది డ్రాస్టికల్గా తగ్గిపోతుంది. వాటిని మనం కన్జర్వ్ కనుక చేయకపోతే అవి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్స్టెండ్ అంటే అంతరించిపోయటం. సో ఏదైతే యానిమల్ని మనం ప్రొటెక్ట్ చేయమో అవి అంతరించిపోయే ఛాన్స్ ఉన్నటువంటి వాటిని మనం ఎండేంజర్డ్ అంటారు. అలాంటి కోవకు చెందినవే మన స్పారోస్. World Sparrows Day is celebrated on March 20th every year. It a day to raise awareness and protect the common house sparrow, which are not so commonly seen now due to increasing population. సో ఇవ్వండి ద టోటల్ డేస్. వీటిలో మనకి కొన్ని పర్టికులర్ డేట్స్ అనేది ఖచ్చితంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది అడగటం జరుగుతుంది. ఒక్కసారి మీరు అన్ని వీటిని గోత్రూ అవ్వండి. టోటల్ 10 అయితే మెన్షన్ చేశాను. ఇంకా మీకు కావాలి అనుకుంటే నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో కూడా కంటిన్యూ చేస్తాను. ఇప్పటి వరకు ఎవరైనా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ని క్లిక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.